మెజారిటీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలంటే మళ్ళీ ఒకసారి ఈ గ్రామం నుంచి నాకు భారీ మెజారిటీ తప్పకుండా రావాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ఆలగడ్డకు వచ్చినప్పుడు విజయవంతం జరిగింది. ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 80,000 మంది రాయలసీమలోనే అందరు తిరిగి మన వైపు చూసినట్టుగా అనిపించింది. 80,000 మందితో మీటింగ్ నాకు తెలిసి రాయలసీమలో ఇంతవరకు ఎవరు కూడా చేయలేకపోయినారు. ఆలగడ్డలో మన చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది తెచ్చారు పక్కన పెడితే మన ఆలగడ్డ నుంచి మాత్రమే దాదాపుగా 70,000 మంది వచ్చినారంటే ఆశామర్చి గారు. సో ఇదంతా కూడా కార్యకర్తలు ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంది. రెండోది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు అక్రమాలు చాలా తీవ్రంగా ఎక్కువైనాయి. మూడోది చంద్రబాబు నాయుడు గారి నమ్మకము, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతున్న ఒక నమ్మకంతో ప్రజలందరూ కదిలి వచ్చారు. తప్పకుండా మా నాయకత్వం అయితే ప్రజలు బాగుపడతారు, ఊర్లు బాగుపడతాయని చెప్పి ఒక నమ్మకంతో భారీ స్థాయిలో ప్రజలందరూ కదిలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క మహిళలకి, ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరుతో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రావాలనుకున్న దానికి ఒక గంట సేపు ఉంటే మీ ఊరు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటిది 100 మంది పోలీసులు ఎక్కడెక్కడో కోయిలకుంట్ల నుంచి, వంగన్పల్లి నుంచి మహిళా పోలీసులు అంటే ఇంత హడావిడి చేసి 100 మంది పోలీసులు పెట్టి అడ్డుకోవడం జరిగింది. ఎంతమంది అడ్డుకున్నా ఏం చేసినా కూడా మీ ఊరికి రానికుండా చేయాలని మొండి పట్టుదలతో ఎమ్మెల్యే కూర్చున్నాం. కానీ ఏం జరిగింది? ఏదో ఒక విధంగా మీ ఇంటికైతే వచ్చినాం, మీ ఇంటికాడ కూర్చున్నాం, ఒక అర్ధగంట పావుగంట కూర్చొని దాన్ని జరిగింది. దానివల్ల ఏంటి ఎవరికి నష్టం? ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టు కార్యకర్తలు హడావిడి చేయాలా? ఇగో నేను వచ్చినప్పుడు ఏంటి, నేను వచ్చినప్పుడు నేనే రాజు, ఎవడు ఉండకూడదు అని ఒక పిచ్చి ఆలోచనతో మొన్న ఒక గొడవ చేసుకున్నాను. కానీ ఇటువంటివన్నీ కూడా మీరు గమనించాలా, మళ్ళీ ఎక్కడ కూడా జరగలేదు. కేవలము ఈ ప్రాంతంలో అంటే ఎదురుపడకూడదు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏమి చేయలేదు. పాపం వాళ్ళు ఏం చేయలేదు, మనల్ని జస్ట్ ఆపడానికి ప్రయత్నం చేస్తారు. మనం మొండిగా ఉండేదానికి సరేమ్మా టీ తాగి వెళ్ళిపోండి అన్నారు. ఆ టీ తాగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని లోపలికి ఊళ్ళోకి రానిచ్చారని చెప్పి ఎమ్మెల్యే పోలీసుల మీద సీరియస్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇప్పించి మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి డిఎస్పీకి సిఐకి నోటీసులు ఇప్పించారు. ఎవరిని వీళ్ళు కాపాడుకుంటున్నారు? అటు పోలీసులు కూడా వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారట. నేను వచ్చి టీ తాగిపోయినందుకు వాళ్ళు ఉద్యోగాలు పోతున్నారు సరే. ఆ విధంగా వీళ్ళు చేసే పరిపాలన ఆ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 10 మందికి చెప్పండి, 100 మందికి చెప్పండి, ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి. తప్పకుండా పడే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గుర్తుపెట్టుకొని, ఆయన నాయకత్వాన్ని గుర్తుపెట్టుకొని, ఇక్కడ స్థానికంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఓట్లు వేయించండి, వేయండి. తప్పకుండా అంతా మంచిగా జరిగింది. మన రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మనం ఆ దిశలో వెళ్ళాలని చెప్పి కూడా సందర్భంగా కోరుకుంటున్నాం. మహిళలకి చాలా మంచి పథకాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అది మహిళలందరికీ బాగా వెళ్ళాలి. నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంది అందరూ మాట్లాడుకుంటారు. మహిళలందరికీ గ్యాస్ సిలిండర్ ఉచితంగా రావడము, బస్సులలో ప్రయాణం చేయాలంటే బస్ టికెట్ ఉండదు, దాంట్లో ఫ్రీగా ప్రయాణం చేయడము, అమ్మఒడి ఒకరికే వచ్చేది, అది ఎంతమందికి వెళ్తే అంతమందికి రావడము, చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అవన్నీ మహిళల్లో బాగా చర్చ జరిగేటట్టుగా మనం అందరం కూడా చేసుకోవాలి. మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఓటు వేయండి, వేయించండి. చుట్టుపక్కల ఏ ఒక్క బూత్లో కూడా మెజార్టీ తగ్గకుండా ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ వస్తేనే ఆ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మనకు కానుక ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి అందరం కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.
సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తాడు ఈసారి. తప్పకుండా సైకిల్ గుర్తు కోటే. సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయాలా. కొడుకులకి అందరికి చెప్పు, కోడళ్ళకి బంధువులు అందరికి చెప్పు, అందరు తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాలి. వెళ్ళొస్తాను. సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయాలా బాబు. సైకిల్ గుర్తు తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి. మర్చిపోదు మర్చిపోతామా. పాత మధ్యనా ఇల్లు కట్టుకోరా ఏమి? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తాడు, మళ్ళీ మీ ఇల్లు కట్టించుకొని బిల్లు కూడా టైంకి వచ్చేలాగా చేస్తాము. మీరు మాత్రం తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాలా. వస్తాను. సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు సైకిల్కి ఏమన్నా. సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలి అందరూ. తప్పకుండా సైకిల్ గుర్తుకి సార్ ఓటేయండి. జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టండి బాబు. తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి. సంతోషం. సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలి. చంద్రబాబు నాయుడు వస్తే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడానికి 1500 రూపాయలు నెలకిస్తాడు. మీ వాళ్ళేనా కాదు, మీకు అది బాండ్ ఇచ్చారా? ఇచ్చారు కదా. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరికి కదా ఇచ్చేది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో డబ్బులు పడితే మీకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడమ్మకి 1500 రూపాయలు నెల పడతాయి. ఏమి తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి. వస్తాను. తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాలి సార్. పెన్షన్ వస్తుందా నీకు? బాగున్నారు కదమ్మా. నీకు కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తే 1500 రూపాయలు నెలకు వస్తుంది. మీకు తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి. చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్ డబ్బులు పడతాయి. ఏమ్మా నీకు 1500 రూపాయలు ఇద్దరికి నెలకు వస్తుంది. నీకు 1500, నీకు 1500. ఏమి తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాలి అందరూ. మర్చిపోద్దండి. తప్పకుండా ఓటేయాలా. సైకిల్కే అండి. స్థలం మీదేనా? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోండి. మీకు టైంకి బిల్లు ఇప్పించే బాధ్యత మాది. తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి సార్. మర్చిపోద్దు. మీ ఇంట్లో పిల్లలు కాలనీలోనా చేపిద్దాంలేమ్మా. ఇప్పుడు చూస్తా నేను. తప్పకుండా బుడిపించేద్దాంలే. అన్ననా ఇన్సూరెన్స్ వస్తాయిలే. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. మీరు మాత్రం సైకిల్కి వేయండి. మర్చిపోద్దు. పెన్షన్ వస్తుందా? 3000 వస్తుందా? ఇంటికి పెట్టుకోలేము. కొడుకు కదా. కొడుకు అక్కడ పెట్టి మీకు ఉంటున్నారా? ఇది కూడా చేపిద్దాము. మీ సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయండి సార్. ఏమా వస్తాను. గవర్నమెంట్ స్థలమా? గవర్నమెంట్ గుర్తిస్తే మనం రేపు ఎప్పుడన్నా ఇల్లు కానీ మాట్లాడినారు. చెప్పినారు నాకు యాక్సిడెంట్లో చనిపోయినారని. ఇన్సూరెన్స్ డబ్బులు తప్పకుండా వచ్చినట్టు చేద్దాం. మీ ధైర్యంగా ఉండండి. ఏం కాదు, మేము అంటున్నాము. సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయండి. మర్చిపోద్దు. ఏమా